హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, టుడే ఇంట్లో ఎవరు లేరు కదా. ఇప్పుడు లేసాను, రాత్రి పడకుండా 11కి ఇట్లా. ఇప్పుడు లేసాను, స్నానం చేయడానికి వెళ్తున్న. టైం చూడు 12 అవుతుంది. సో ఇప్పుడంతా స్నానం చేయడానికి వెళ్తున్నా. డ్రెస్సులు అన్ని ఉతకడానికి వెళ్తున్నా. డ్రెస్సులన్నీ ఉతికిన తర్వాత మమ్మీ ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తా. గైస్, బకెట్ పట్టుకుని వెళ్ళడం మన పని. బకెట్ పట్టుకుని వెళ్ళేసి శ్మశానం దగ్గర స్నానం చేయాలి. అక్కడ కొద్దిగా వాటర్ అనేది వేడిగా ఉంటుంది కదా. సో ఇప్పుడు అది బయలుదేరుతున్నాం. ఇది మన శ్మశానానికి వెళ్ళే రోడ్డు. సో ఏదైనా కాలుస్తారు అక్కడే. దాటుకుంటే అక్కడ కొద్దిగా బోర్ ఉంటుంది ఆ లోపల. సో ఫైనల్ శ్మశానం అయితే వచ్చేసాను. ఇది ఒక బోర్. ఇక్కడే నేను స్నానం చేశాను. చిన్నప్పుడు అంటే ఎప్పటికే ఇక్కడే వచ్చేవాడిని. సో నేను ఎప్పుడైతే చెస్ట్ మీద టైటిల్ వేసాను నా గర్ల్ ఫ్రెండ్ పేరు, దాని తర్వాత నేను ఇక్కడ రావడం మానేసాను. అప్పుడప్పుడు వచ్చేవాడిని, అప్పుడప్పుడు ఈ టైంలో వచ్చేవాడిని, 11-12కి వచ్చేవాడిని. అప్పుడప్పుడు మీటింగ్ ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు. మార్నింగ్ వస్తే ప్రతి ఒక్కరు అడుగుతారనేసి ఈ టైంలో వచ్చేవాడిని. ఇంటి దగ్గర స్నానం చేస్తే. ఎందుకంటే ఈరోజు డ్రెస్సులు ఉన్నాయనేసి ఇక్కడికి వచ్చేసిన. డ్రెస్సులు అంటే ఏం లేవు, ఒక షర్ట్ కోసం సరిపోకుండా తేలే. చాలు, ఈ ఒక్క సేమ్ చాలు అనేసి వచ్చేసిన. వచ్చినప్పుడు ఆయిల్, ఎలాగో చలికాలం కదా, ఆయిల్ కూడా రాసుకోవాలి బాడీకి. చాలా వాటర్ అయిపోద్ది అనేసి ఒక షాంపూ, ఒక షర్ట్ కోసమే అయిపోద్ది. ఎట్లా అయింది చూసారా, ఈ ఒక్క షర్ట్ పెయింట్ కోసమే. పెయింట్ వేసేస్తున్నాం మళ్ళీ. షర్ట్ రూపాయిస్తే 2 షాంపూ వస్తున్నాయి, అయిపోద్ది కదా గ్యాస్. చలికాలం కదా, స్నానం చేయలేకపోతున్నా. మళ్ళీ అవన్నీ ఉతికేసి పోవాలా. గైస్, స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. ఆకలిగా ఉంది. ఇంట్లో వంట నాకు చేయడం రాదు, వంట చేయడం రాదు. హోటల్కి వెళ్ళేసి పార్సల్ చేస్తా, బిర్యానీ ఒకటి తినేసి. హార్డ్ ప్రింట్ చెంది చిన్నప్పుడు రీసెంట్గా దిగింది చూడు, సంక్రాంతి వరవస్తుంది ఏదో. హార్డ్ ప్రింట్ డౌన్ చేసినా చూసేస్తా, తింటూ చూసేస్తా. నాకైతే వంట చేయడం రాదు. పోతా ఇప్పుడు హోటల్కి పోతా. బిర్యానీ పార్సల్, హాఫ్ పార్సల్ 100 రూపాయలు అయిపోద్ది నాకు ఒక్కడికే. మళ్ళీ నైట్ ఒకటి బిర్యానీ పార్సల్ చాలు. మళ్ళీ మమ్మీ వాళ్ళు రేపు వచ్చేస్తారు కదా. గైస్, ఫైనల్ అయితే బిర్యానీ తెచ్చేసిన హోటల్ నుంచి 100. బట్ బిర్యానీ చాలు అనేసి మళ్ళీ పకోడీ, జిలేబీ, సమోసా. సో ఈరోజు అయితే ఫుల్గా తినేస్తా. మళ్ళీ నైట్ అయితే బిర్యానీ తెస్తాను నాకు తెలియదు, బట్ సమోసా అయితే తినేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ తినేస్తా కదా, తినేస్తా నేను ఇవన్నీ. టేస్ట్ ఎలా భయ్యా. సో గ్యాస్, ఫైనల్ అయితే బిర్యానీ తిన్నాను కానీ సమోసా, పకోడీ కానీ తినలేకపోయినా. చూడండి అట్లా ఉండిపోయింది. ఇది ఒక అరగంట పోతుంటే బిర్యానీ తినేసా ఫుల్గా.